దే కుడ్ బి ఎ పాస్ట్ మిస్టేక్స్, పాస్ట్ డెసిషన్స్, పాస్ట్ యాక్ట్స్. గతంలో ఒక అమ్మాయితో సంబంధం, దేవుణ్ణి ఎరగక లోకంలో ఉన్నదప్పుడు, ఇంకా దేవుని దగ్గరకు వస్తాను ముందు ఒక అబ్బాయితో సంబంధం, అటువంటి గతాలు ఉండొచ్చేమో. కానీ నువ్వు వివాహం చేసుకుంటానికి వచ్చినప్పుడు నీ పాపము క్షమించబడిందా లేదా? నిజంగా నిన్ను కోరిన భర్త దేవుని చిత్రంలో వచ్చిన వాడు నీ గతం ఏంటి చెప్పు అని అడగడు. నీ గతాన్ని అడిగేవాడితో నువ్వు వెళ్ళొద్దు దయచేసి. ఎందుకంటే నీ గతము నువ్వు తెలియజేస్తావు, నీ పైన కంట్రోల్ నువ్వు ఇస్తావు ఇన్ అ రాంగ్ వే. ఎందుకంటే మానవ బుద్ధి ఎప్పుడు ఏంటి, ప్రారంభంలో చెప్పాను, ఒకటి వీక్నెస్ తెలుసుకునేటప్పుడు యువర్ గెయినింగ్ స్ట్రెంగ్త్. మనుషుడు ఎప్పుడు నీ గతం గురించి మాట్లాడతాడు, నీలో చేతకాని దాని గురించి మాట్లాడతాడు. కొంతమంది నువ్వేం చేసావు, ఎట్లా చేసావు, ఎప్పుడు చేసావు, ఎక్కడ చేసావు, దే విల్ హియర్. మానవ బుద్ధి ఏంటి, ఇమాజినరీ. పక్కనే భార్య ఉన్నా, పక్కనే భర్త ఉన్నా, ఆ గతం అది వెంటాడుతూ ఉంటుంది. అందుకని ఎప్పుడు సలహా ఇస్తాను, దేవుడు క్షమించిన దాన్ని నువ్వు ఇంకో దగ్గర ఎత్తి చూపించాల్సిన అవసరం లేదు. అండ్ ఇన్ఫాక్ట్ వివాహం ముందు ఇఫ్ హీ ఆర్ షీ ఈజ్ ఆస్కింగ్, నీకు పాస్ట్ ఉందా? ఐ హ్యాడ్ అ పాస్ట్ బిఫోర్ ఐ న్యూ క్రైస్ట్, బట్ దెన్ ఇట్ ఈస్ డెల్ట్, ఫర్గివెన్, sanctified, cleansed, renewed, I am a new creation. ధైర్యంగా చెప్పండి, హ్యావ్ ఇంటగ్రిటీ. ఒక వ్యక్తి ఒక అన్య స్త్రీని ప్రేమించాడు, ఒక విశ్వాసి. సరే ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు. ఆ స్త్రీ ఈ వ్యక్తి విశ్వాసాన్ని బట్టి దేవుని దగ్గరకు వచ్చింది, రక్షించబడింది, బాప్తిసం తీసుకుంది. ఇద్దరు దేవుని ఆలయానికి క్రమంగా వస్తారు. మధ్యలో ఎవడో పొలబెట్టిన దాన్ని బట్టి, లేకపోతే ఏదో జరిగిన దాన్ని బట్టి ఈ స్త్రీ అనవసరంగా వివాహమై అనేక సంవత్సరములు అయిన తర్వాత నా గతంలో పలానా వ్యక్తి అని చెప్పింది. ఈయనకేం పట్టింది, దెయ్యం పట్టింది. నువ్వు గతంలో అట్లాంటి చేసావా, ఇట్లాంటి చేసావా చెప్పింది స్త్రీది తప్పు. ఎవడు చెప్పమన్నాడు? ఇప్పుడు ఈయనేం చేశాడు తెలుసా? రక్షించబడిన వ్యక్తి, బాప్తిసం తీసుకున్న వ్యక్తి, దేవుణ్ణి ఎరిగిన క్రైస్తవ కుటుంబంలో జన్మించిన వ్యక్తి, ఇప్పుడు విచ్చలవిడి జీవితం. ఆఫీసులో ఇంకొక అమ్మాయితో పెట్టు, నువ్వు అప్పుడు చేసావుగా నేను ఇప్పుడు చేస్తాను. ఏం అన్యాయం ఇది? అంటే ఇప్పుడు ఈ స్త్రీ ఏం చేయగలుగుతుంది? బీ కేర్ఫుల్. నీ పాపాలను క్షమించగలిగిన వాడు దేవుడే, నీ గతాన్ని తుడిచివేసేది దేవుడే. ఎందుకంటే ఐ సో విష్ ఆ కపుల్ నన్ను వచ్చి కలిస్తే నిజంగా ఐఎమ్ రెడీ టు స్పెండ్ టైమ్ అండ్ టాక్ టు దెమ్. తప్పే. గతము తీసుకొచ్చి నువ్వు గతంలో అట్లా ఉన్నావు కాబట్టి నేను ఇట్లా అంటానికి రైట్ లేదు. ఇన్ఫాక్ట్ భయంకరమైన శిక్ష ఉంటుంది దేవుని దాని నుండి. మోసపోకుడి, దేవుడు విక్రింపబడు, మనుషుడు ఏదైతే విత్తుతాడో. చూసి నేను అంటాను, ఆ సహోదరుడు అంటే ఇక్కడ నీకే చెప్తున్నాను, నీ భార్య ఏదో గతంలో చేసింది, నిన్ను ఎరుగుతానికి ముందు, నిన్ను ప్రేమిస్తానికి ముందు ఏదో చేసిందన్న దాన్ని బట్టి నువ్వు ఇప్పుడు చేస్తాం కాదు. నీ హృదయంలో ఉన్న ఆ కాఠిన్యము, యు లుక్ ఫర్ అన్ ఆపర్చునిటీ, ఆ కామము నీలో ఉంది కాబట్టి ఈమె ఎక్స్క్యూజ్ పెట్టి నీ విచ్చలవిడి జీవితాన్ని బ్రతుకుతున్నావు. అది అబ్సల్యూట్లీ రాంగ్. దేవుడు అంగీకరించడు. ఈ రోజు కన్నా పశ్చాత్తాపడితే ఆ కుటుంబాన్ని కడతానికి అవకాశం ఉంది దేవుడు. కానీ అట్లే బ్రతుకుతానంటే శాపము మీదేసుకుంటున్నావు. ఎవడు తప్పిస్తాడు? ఏ సాహుడు ప్రార్థన చేస్తే పోతుంది. లెట్స్ బి ఆనెస్ట్. అందుకని చెప్తాను, నీది దేవునిదే. అర్థమవుతుందా అండి? అందుకని ప్రతి కుటుంబంలో కూడా భార్య భర్తల మధ్యలో కూడా దేవుడు ఉండాలి. భార్య దేవుడు, భర్త దేవుడు. గివ్ దట్ స్పేస్. నీ భార్య ఏం ప్రార్థన చేస్తుంది నక్కర్లే, నీ భర్త ఏం ప్రార్థన చేస్తుంది నక్కర్లే. ఎవరితో వారిది డీల్ చేసుకునే దేవుడితో. నాకు తెలవాలి దేవుడు అని వచ్చినప్పుడు నువ్వు జోక్యం చేసుకుంటానికి లేదు. దేవుడు ఊరు కూడా అసలే
దేవుడు రోషం కలిగిన దేవుడు. నా బిడ్డ నీ చేతులు ఎత్త పెద్ద నా మీద ఎగురుతున్నావు ఏంట్రా? ఇక్కడ చివరి చెప్పాలంటే క్రీస్తు సంఘం చూసినప్పుడు భర్త భార్య అసలు వివాహం అది. రోషం కలిగిన దేవుడు, పౌరుషం కలిగిన దేవుడు. బైబిల్లోనే చెప్తాడు కదా, నేను పౌరుషం కలిగిన దేవుణ్ణి. ఈ జెలస్, ఐఎమ్ జెలస్ ఫర్ ఇజ్రాయెల్ అంటాడు. నేను రోషం కలిగి ఉన్నాను ఇజ్రాయెల్ వరకు.